సినిమా ఇయర్ స్టార్ట్ అయ్యేదే సంక్రాంతి నుంచి. సో సింపుల్గా చెప్పాలి అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలకి దిష్టి పోయింది అనుకునేలాగా తయారైంది గేమ్ చేంజర్. ఓపెన్గా చెప్పాలి అంటే సీరియస్లీ ప్రామిస్, ఫస్ట్ టైం ఒక సినిమా టికెట్ కొనేవాడికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇప్పుడు బేసిక్గా మనం ట్రావెల్ టికెట్స్ అన్నీ కొంటే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, సినిమా టికెట్ కొనడానికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించేలా చేసింది ఈ సినిమా. ఓవరాల్గా ఇప్పుడు కథ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో అసలు కథ అనేదే లేదు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజు ఏం చేశాడు అంటే, తమిళంలో పనిబకాసురుడు అంటారు, టిఎన్ ఆయన ఉన్నారు శేషన్, ఆయన ఒక మంచి ఐఏఎస్ అనమాట. ఐఏఎస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా, అంటే ఒక మంచి పర్సన్. తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కథ అనుకున్నాడు. ఆ కథ ఆయన అనుకొని ఆయనే తీసుంటే నిజంగా బాగుండేదేమో కనీసం.